మనం ఆ స్టేజింగ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఓ మై గాడ్, కోవిడ్ వెళ్ళిపోయింది అన్న ఒక్క మాట తప్ప కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ప్రభావం పెడుతుందో, వదిలిపోయిందో నిజంగానే అండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ కనుక మీకన్నా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా సరే కనిపించినట్లయితే ఇమీడియట్లీ ఆర్థోపెడిక్కి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంకా ముందుగా వెళ్ళి దాని నుంచి మీకు ఎంత నష్టపూరితం అవుతుందో కాకుండా బిఫోరే మీరు కన్సల్ట్ అయితే మాత్రం చాలా బెటర్ అని అంటున్నారు. మరి సిమ్టమ్స్ అని చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఒకవేళ ఎవరికైనా తెలిసినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో చెప్పండి. సో ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కానీ ఈ కేసులో మాత్రం ఏంటంటే మనం ప్రివెంట్ చేయలేం, బికాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అనమాట. ఎందుకంటే మనకు తెలియదు ఇది ఎవరికి వస్తుందో, ఎలాంటి వాళ్ళకి వస్తుందో ఏంటనే చెప్పలేం. సో ఎవరైనా గనక ఇలాగ స్టెరాయిడ్స్ బారిన పడినా గానీ, లేకుంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నా గానీ, స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నా గానీ వెంటనే తగ్గించుకోవడం అనేది చాలా అవసరం అనమాట. ఓకే, ఇది మెయిన్ మనకి ఒక సిమ్టమాటిక్ గా మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పేషెంట్ కి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎక్స్రేలో తెలియనివి ఉంటాయి, తెలిసే వాళ్ళు ఉంటారు. ఎక్స్రేలో తెలియట్లేదు అంటే కానీ నొప్పి ఉంది, ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలి? పేషెంట్ని ఎంఆర్ఐ తీపిస్తాం అనమాట. సో ఎంఆర్ఐ తీసినప్పుడు మనకు క్లియర్గా ఏ ఏరియాలో డ్యామేజ్ జరుగుతుంది, ఆ ఏరియా డ్యామేజ్ ఎంత కొలమానంలో ఉంది, కెర్బోల్స్ యాంగిల్ అంటాం, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయిపోయింది లోపల, ఆ డ్యామేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది అనమాట. సో ఈ ట్రీట్మెంట్ కనుక మనం సరిగ్గా సమయానికి తీసుకోకపోతే ఏమవుతుందంటే, సింపుల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ చేయగలిగితే పేషెంట్ని ఒక 5 నుంచి 15 నిమిషాలు సర్జరీ చేసి, చిన్న చికిత్స చేసి ఆ పేషెంట్ యొక్క జాయింట్ని, అతని యొక్క మూమెంట్స్ని మనం కాపాడుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, అంటే ఏంటంటే హిప్ జాయింట్ ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట, బాల్ ఇలా మనకి పైన ఇలా ఉంటుంది స్మూత్ సర్ఫేస్. ఎప్పుడైతే స్టేజ్ 2A అంటాం, అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్నగా సిస్ట్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. స్టేజ్ 2B అంటాం, అంటే ఏంటంటే పైన ఉన్న ఈ బాల్ కొలాప్స్ అయిపోతుంది అనమాట, ఇలా కృంగిపోతుంది కిందికి, ఇలా ఉండాల్సిన బాల్ ఇలా కృంగిపోతుంది. ఇలా కృంగిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ మనం ఏదైతే అన్నామో ఇందాక చిన్న చికిత్స అని కోర్ డీకంప్రెషన్ అంటాం. కోర్ డీకంప్రెషన్ అంటే ఏంటి? మెయిన్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? జాయింట్ లోపల ప్రెషర్ పెరిగిపోవడం వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రెషర్ తీసేయాలి. అందుకు ఏం చేస్తాం? లోపలికి ఒక డ్రిల్లర్ లాంటిది చిన్నది పంపించి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో మొత్తం ఆ ప్రెషర్ని, ఆ ఏరియా ఏదైతే డ్యామేజ్ ఉందో అక్కడ చిన్నగా డ్రిల్ చేస్తాం. 10 to 15 minutesలో అయిపోతుంది. ఆ డ్రిల్ మొత్తం తీసేస్తాము, లోపల ప్రెషర్ అనేది కంప్లీట్ రిలీఫ్ అయిపోతుంది. సో ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై అనేది పునరుద్ధీకరణ జరుగుతుంది అనమాట. సో జాయింట్ అనేది సేవ్ అవుతుంది. బట్ ఎప్పుడైనా ఈ కొలాప్స్ అనేది ఒక్కసారిగా జరిగిందో, ఈ పైన ఒక సబ్ కాంట్రల్ బోన్ అంటాం, అంటే స్ట్రాంగ్ బోన్, అది డ్యామేజ్ అయిపోయి కృంగిపోయిందా, మనం ఇప్పుడు డ్రిల్ పంపించి దాన్ని డీకంప్రెస్ చేసి బయటికి తీసినా కానీ ఇంకా ఎక్కువ కృంగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కింద మనం చిన్న డొల్లలాగా చేసాము, అది ఏమవుద్ది, పైన సపోర్ట్ లేదు, మనం బొరు వేసరికి ఇంకా కిందికి దిగుతుంది. సో అప్పుడు డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. కరెక్ట్ టైంకి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే మారిపోతుంది అనమాట. ఎస్, చాలా హానికరంగా. ఎందుకంటే హిప్ జాయింట్స్ లేనివి మనం అసలు ఏ పని చేయలేం, అసలు నడవలేం ఫస్ట్. సో కాలర్ రెడీగా ఉన్నారు, మనం కాలర్తో మాట్లాడదాం.